పోని 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 పోనిరా. గుద్దు 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 వాడే గుద్దు గుద్దు గుద్దు. గుద్దురా గుద్దు వాడే గుద్దు. బాలగారు లేవండి. బాలగారు బాలగారు బాలగారు. అబ్బా కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది. సమయానికి బాబుని లాగి మంచి పని చేశావమ్మా. అసలు ఎవరు వాళ్ళు? బాలగారికి యాక్సిడెంట్ అవ్వాలని మీదకొచ్చారా? ఈ రోడ్లో తాగుబోతులు ఎక్కువైపోయారు. జాగ్రత్తమ్మా. బాలగారు సైకిల్ షాప్కి తీసుకువెళ్దాం పదండి. బాబా స్టాండ్ ది. చివరి నిమిషంలో త్రిపుర అలర్ట్ అయిపోయి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడేసింది. సరే, ఈ విషయం పనానికి కాల్ చేసి చెప్పు. మనం పని అప్పగించిన వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఏరా, యాక్సిడెంట్ చేసేసారా? ఇద్దరిని టార్గెట్ చేశారా? ఒక్కరిని టార్గెట్ చేశారా? అన్నా, వాళ్ళు తప్పించుకున్నారన్నా. గోవిందా గోవిందా. రేయ్, గోల్డెన్ ఛాన్స్ రా, ఎలా మిస్ చేశారు? చివరి నిమిషంలో త్రిపుర అలర్ట్ అయ్యి బాలాని కాపాడి తప్పించింది. రేయ్, ఒక్క పని కూడా చేత కాదు. వేసి నా కొడుకల్లారా. అమ్మా అమ్మ లేవండి. అమ్మా అమ్మ లేవండి. అమ్మా కళ్ళు తెరవండి. అమ్మా ఏమైంది? అమ్మా లేవండి. ఏమైందమ్మా? అమ్మా లేవండి. అమ్మా మిమ్మల్ని. బాలగారు కొంచెం వాటర్ తీసుకురండి. అమ్మ లేవండి. హాయ్ లేచింది. థ్యాంక్స్ అమ్మా. ఏమైందమ్మా అలా పడిపోయారు? ఇందాక ఒక అమ్మాయి కనపడింది, పిలవడానికని పరిగెత్తాను. హార్ట్లో స్టంట్ పడిందమ్మా, అందుకే పరిగెత్తలేక ఆయాసంతో పడిపోయానమ్మా. మీ ఇల్లు ఎక్కడా? పక్క కాలనీ అమ్మా. సరే పదండి, మీ ఇంటికి తీసుకెళ్తాను. సరేనండి, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. బాలగారు పదండి. బాయ్. బాయ్. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. కన్నయ్య ఇంట్లో లేడత్తయ్యా. కన్నయ్య ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళినట్టు? యశోదా, నువ్వు అసలు చూసుకుంటున్నావా లేదా? ఎవరు చూసుకుంటే ఏంటిలమ్మా, ఆ త్రిపుర ఉంది కదా, ఆవిడ గారు మన బాలాన్ని బయటికి తీసుకుని వెళ్ళింది. అది మాత్రం నేను చూశాను. బామా, నా కోసమైనా ఎదురు చూస్తున్నావు? అవును బాబు, తమరి గురించే. మీ సుందరి ఉందిగా, మమ్మల్ని ఒక్కసారి కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదు. కన్నయ్యని ఎక్కడికి తీసుకువెళ్ళావు?
నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవా? అది కాదు బామ్మగారు, నేను ఫ్రూట్స్ కని వెళ్తుంటే బాలాగారు వస్తానన్నారు. బామా, సుందరి వద్దన్నా నేనే వస్తాను అన్నాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు కదా. సుందరి నడుచుకొని వెళ్తుంటే వద్దని చెప్పి నేనే సైకిల్ మీద తీసుకెళ్లాను. అయ్యో, ఏంటి కన్నయ్య ఈ దెబ్బ? ఏం జరిగింది? యాక్సిడెంట్ చేస్తే దెబ్బలు తగలవా? యాక్సిడెంట్ జరిగినట్టు మీకెలా తెలుసు? అది కాదు వదినా, సైకిల్ మీద అన్నయ్య తీసుకెళ్లాడు కదా, ఎక్కడైనా స్లిప్ అయి పడిపోయారేమో, యాక్సిడెంట్ జరుగుంటుందేమో అని నాన్న ఉద్దేశం. నువ్వు కన్నయ్యని మామూలు మనిషిని చేయడానికి తీసుకెళ్తున్నావు, ఇలా ఆపదలు సృష్టించి కన్నయ్య ప్రాణాల మీదకు తీసుకొస్తున్నావు. నాకు తెలియట్లేదు. నీకెన్నిసార్లు చెప్పాను కన్నయ్యని బయటికి తీసుకువెళ్ళొద్దని? ఇంట్లో ఇంతమంది పనులు ఉన్నారు కదా, వాళ్ళ చేత పనులు చేయించుకోకుండా నువ్వు కన్నయ్యనే ప్రతిసారి తీసుకువెళ్ళడంలో నీ ఉద్దేశం ఏంటి? అది కాదండి, బాలాగారిని ప్రమాదానికి గురి చేయడం నా ఉద్దేశం కాదు. బాలాగారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.